మనం ముగించుకుందాం. సాయంకాలం మధ్యాహ్నం పూట ఎలాగా 2 గంటలకి మనకు ఈరోజు ఉపవాస కూడిక ఉంది. మనకు ఉపవాస కూడిక తప్పకుండా అందరు రండి. దయచేసి ఎవరు ఆదివారం క్రైస్తవులుగా మిగిలిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ నన్ను దైవికంగా మరి శుక్రవారం ఆదివారం కూడా దేవుని పాదాలు దినం. ఎందుకు శుక్రవారం దినం వేరే ఉపవాస దినం అది, ఆదివారం ప్రభు దినం అది, పునరుత్థాన దినం అది, ఆరాధన దినం అది. కనుక దానికి దీనికి సంబంధం కాదు. కనుక ఏ దిన ఆశీర్వాదాలు దానికే ఉంటాయి. కనుక దయచేసి శుక్రవారాన్ని ఎవరు అలక్ష్యం చేయొద్దు. తప్పకుండా అందరూ రండి. వనము అని రాసుకోండి. వనము క్రైస్తవ ఎవరన్నా బుక్ పెట్టి రాసుకుంటూ ఉంటే దయచేసి వనము అని రాసుకోండి. మరి ప్రసంగి గ్రంథం తీయండి, 2వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకొని. క్రైస్తవం బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సొలొమోను దావీదు కుమారుడు. మరి సొలొమోనుకి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృప ఇచ్చాడు. ఏంటంటే అతనికి సమాధానకర్త అని పేరు పెట్టబడిన పేరు కూడా ఉంది. దేవుని స్తోత్రం. మీకు అర్థందా? కనుక బైబిల్ గ్రంథంలో ఏది ఇచ్చా అంటారు అతనికి. సొలొమోను మరొక పేరు అది. కనుక చాలా మంచి పేరు. కానీ ఇవన్నీ మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు దేవుని వాక్యంలో సొలొమోను అంటాడు సమస్తము దేవుడే. యాక్చువల్గా దేవుడే దావీదుకి తన కుమారుని ఇచ్చాడు. కనుక బెత్షెబ కొడుకు ఈయన. కనుక మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. సమస్తము దేవుడిచ్చిందే. దేవుని కృప, దేవుని ఆశీర్వాదంతో ఇచ్చాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, నా కొరకు అంటున్నాడు. నా కొరకు నేను శృంగార వనమును తోటలను నాటించుకుంటాను. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, నా కొరకు నేను తోటలని శృంగార వనమును వేయించుకొని వాటితో సకలమైన ఫలవృక్షమును నాటించుతుంది. నా కొరకు. మీరు కిందని బైబిల్ గ్రంథంలో చదివితే 8వ వచనంలో నా కొరకు వెండి బంగారమును రాజులు సంపాదించి సంపదను ఆయా దేశంలో దొరకు సంపదను కూర్చుకుంటుంది. నా కొరకు, నా కొరకు, ఎవ్రీథింగ్ నా కొరకు. ప్రైజ్ ది లార్డ్. అది దైవ దృష్టికి సరైనటువంటిది కాదా అవునా అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో బైబిల్ గ్రంథంలో నా కొరకు నేను గొప్ప ధనవంతుడు చెప్తాడు. నా కొరకు నేను గొప్ప దాని బొక్కసములు గొడవలు కట్టించుకొని బంగారం వెండి అన్ని దాంట్లో నింపుకొని అప్పుడు అంటాట దేవుడు, నా ప్రాణమా తిని తాగి సుఖించు అని చెప్తాట ధనవంతుడు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం దేవుడు అడుగుతున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది మన కొరకు ఎన్నో చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మన కొరకు ఎన్నో చేసుకుంటాం. నువ్వు దేవుని కొరకు చేసింది ఏదో అది గణనలోకి వస్తుంది, లెక్కలోకి వస్తుంది. మన కొరకు నువ్వు ఎన్ని చేసుకున్నాను కాదు. ఈ రోజు జాగ్రత్తగా గమనించండి. నా కొరకు ఇల్లు కట్టించుకున్నాను, నా కొరకు బట్టలు కొనుక్కున్నాను, నా కొరకు నేను పెళ్లి చేసుకున్నాను, నా కొరకు బిడ్డలు కన్నాను, నా కొరకు నేను సమస్తమైన తోటలు కొన్నాను, నా కొరకు నేవో చేసుకున్నాను. ఇవి నీ కొరకే. నువ్వు దేవుని కొరకు ఏం చేశావు అది కావాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు అర్థంగా? అందుకే బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా దేవుడు చూసి అతనికి తన దావీదు కూడా ఆ యొక్క దేవాలయం కట్టే ఆయన అనుమతి ఇవ్వలేదు. సొలొమోనుకే దేవుడు అనుమతి ఇచ్చాడు. మీకు కదా? కానీ సొలొమోను దైవికంగా దాన్ని కడ వరకు అన్ని విషయాలు నిలబడిపోయాడు. ఎందుకంటే అతడు ఇతర దేవతలకు సంబంధించిన స్త్రీలతో సవాసం, దైవ దృష్టికి వ్యతిరేకమైన కామాతృత గలవాడే, వాక్యాన్ని వ్యతిరేకమైన పరస్త్రీ వ్యామోహంతో అతడు దైవ చిత్తాన్ని పూర్తిగా అతిక్రమించినట్టు లేఖనాలు రాయబడాయి. కనుక బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కటి మన కొరకు, నా కొరకు, నా కొరకు, నా కొరకు అనుకున్న వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ కొరకు నీ చేస్తాను, నీ కొరకు నేను స్వార్థకు వస్తాను, నీ కొరకు నేను ప్రాణం పెడతాను, నీ కొరకు నేను పాలన చేస్తాను, నీ కొరకు నేను దేవుని ఆత్మను సంపాదిస్తాను, నీ కొరకు నేను మందిర విషయంలో శ్రద్ధ వహిస్తాను, నీ కొరకు కుటుంబంలో శ్రద్ధ వహిస్తాను, నీ కొరకు ఆత్మలు ఇలాగా నీ కొరకు నీ కొరకు నీ కొరకు అనుకుని ఉంటే ఎంత గొప్ప విషయం.
ఎంత గొప్ప విషయం. బైబిల్ గ్రంథంలో దేవుడు లేఖన ప్రకారం తానే స్వయంగా నోహతో చెప్పాడు, ఈ ప్రజల అంతము సమీపించింది. వీరు చాలా భయానకమైన పరిస్థితి, దేవుని దృష్టికి వ్యతిరేకంగా భూమి మీద బలాత్కారమైనటువంటి జీవితం వీళ్ళు జీవిస్తున్నారు కనుక వీళ్ళని తప్పకుండా నాశనం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నీ కొరకు ఓడను కట్టుకో. ఎందుకంటే దేవుని కృపను పొందిన వాడు నవ్వు, దేవునితో నడిచిన వాడు నవ్వు, దైవ సంబంధమైనటువంటి దయ కలిగిన వాడు నవ్వు. ఈ దైవిక అర్హతలు కలిగి ఉన్న వ్యక్తిని ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ భయంకరమైన జలప్రలలో నువ్వు నశించుకోవడం వీలేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు అన్య సంబంధం సమూహంలోకి నువ్వు కలిసిపోవడం వీలేదు. అన్య సంబంధం నాశనంలో నువ్వు పాలుభాగస్తులు కావడం వీలేదు. అన్య సంబంధం శిక్షలో నువ్వు పాలుభాగస్తులు కావడం వీలేదు. అన్య సంబంధులు అన్యత్వాన్ని బట్టి శిక్షించబడుతున్నారు, పాపాన్ని బట్టి శిక్షించబడుతున్నారు. నువ్వు ఆ శిక్షలో పాలు పొందకూడదు. నీ కొరకు నువ్వు వాడని కట్టుకో. ఈయన యథార్థంగా దైవికంగా దేవుని దృష్టి యోగ్యంగా ప్రభువు చెప్పిన కొలతల్లో వాక్య ప్రకారమైన వాడని నిర్మించుకున్న బట్టి అతను వాడని చూసినప్పుడు దేవుడు సంతృప్తి చెంది అప్పుడు అంటాడు, నీ ఇంటి వారిని కూడా నీ ఓడలోనికి చేయము అని చెప్పాడు. అంటే తను చేసిన దైవ దృష్టి యథార్థంగా ఉండటం వల్ల, తాను దేవుని దృష్టికి యోగ్యంగా ప్రవర్తించడం వల్ల, తాను దేవునికి అనుకూలంగా జీవించడం వల్ల, తాను దేవుని చెప్పిన కొలతల్లో వాడని నిర్మించడం వల్ల, దేవునికి భయపడటం వల్ల, దైవవాక్యానుసారంగా ఉండటం వల్ల అతని జీవితంలో వచ్చిన ఆశలు ఉంటాయి. తన ఇంటి వారు తను బెనిఫిట్ పొందుకుంటారు కదా, ఇంటి వారి నాశనం తప్పించబడతారు. అది గమనించాలి. సంఘంలో ప్రతి బ్రదర్ గమనించండి, ప్రతి సిస్టర్ గమనించండి. మనం ఎంత జాగ్రత్త కలిగి దేవుని ఆత్మానుసారంగా ఉంటామో దానివల్ల మన ఇంటి వారికి గొప్ప బెనిఫిట్ కలుగుతుంది. మన ఇంటి వారు నాశనం తప్పించబడతారు, మన ఇంటి వారు దేవుని ఉగ్రతను తప్పించబడతారు, మన ఇంటి వారు దేవుని వాక్యాన్ని వ్యతిరేక పరిస్థితుల నుంచి తప్పించబడతారు. క్రీస్తు రాబోతున్నటువంటి భయంకర పరిస్థితుల్లో మన కుటుంబం తప్పించబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది. ఎంతసేపు స్వార్థపరుడే నా కొరకు నా కొరకు నా కొరకు. సొలొమోను కొంతకాలం బాగున్నాడు, జ్ఞానం ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, అద్భుతంగా తన జ్ఞానం ప్రపంచంలో ఆనాడు ఆ దేశాల్లో యెరూషలేములో గొప్ప ఉన్నతంగా వ్యాప్తి చెందింది. సొలొమోను చూడటానికే శవారాన్ని కూడా వచ్చినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కానీ అలాంటి సొలొమోను ఒక స్వార్థపరుడే దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఇతర దేవతమైన సంబంధించిన స్త్రీలను పెళ్లి చేసుకొని వాక్యాన్ని వ్యతిరేకముగా వాళ్ళు ఉంచుకొని దైవ చిత్తాన్ని అతిక్రమించి దేవుని సంకల్పాన్ని దైవ దృష్టి వ్యతిరేక కామ ఆతురత కలవాడే. ప్రపంచంలో కొంతమంది కామాతురత ఉంటుంది, కొనకు మరొక ఆతురతలు ఉంటాయి, రకరకాల ఆతురతలు ప్రపంచంలో ఉన్నాయి. మీకు అర్థమైందా? కనుక దేవుని వాక్యం చెప్తుంది, లేఖనంలో ఈ ఏశావు తిండి ఆతురత. బైబిల్ గమనించండి. కనుక దేవుని వాక్యంలో రకరకాల ఆతురతలు ప్రపంచంలో, ఈ ఆతురతలతో దైవ చిత్తాన్ని కోల్పోతున్నారు జనం. నా కొరకు నా కొరకు. అయ్యా, నీ కొరకు నువ్వు చేసుకున్నా బాగుంది, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? సంఘంలో ప్రతి కుటుంబం కూడా నా కొరకు నీ కొరకు నువ్వు బాగా చేసుకున్నావు, నీ కొరకు నువ్వు బాగుంది సంపాదించుకుంటున్నావు, నీ కొరకు నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు దేవుని కొరకు చేసింది ఏంటి? లెక్క దేవుడు అడిగినప్పుడు నీ దగ్గర నా దగ్గర లెక్క ఉండాలి. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఆ జవాబు నీ దగ్గర లేకపోతే దేవుని దృష్టిలో దోషగా నిలబడాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ కొరకు నీ పిల్లలను కాపాడుకుంటున్నావు, నీ కొరకు నీ కుటుంబాన్ని కావాలి, నీ కొరకు నీ భర్తను భార్యను నీ బిడ్డలను పోషించుకుంటున్నావు, నీ కొరకు నువ్వు అన్ని చేసుకుంటున్నావు. బట్ దేవుని కొరకు నువ్వు చేసేది దేవుడు లెక్కలను తీసుకుంటాడు. మాకు నిమిత్తం ఎవరు వెళ్తారు? మా నిమిత్తం ఎవరు వెళ్తారు? బైబిల్ గ్రంథంలో ఉంది, నేను వెళ్తాను, నన్ను పంపురు అని యెషయా అంటాడు. నా నోటిని పరిశుద్ధపరచు కనుక, నా ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేసు కనుక నేను వెళ్తాను. మా నిమిత్తం ఎవరు వెళ్తారు? మా కొరకు ఎవరు వెళ్తారు? మా కొరకు ఎవరు సాక్షి నిలబడతారు? మా కొరకు ఎవరు ప్రజల మధ్య నిలబడతారు? మా కొరకు ఎవరు? అందరూ తమ కొరకు తాము చేసుకుంటే మా కొరకు ఎవరు? బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుని పాదాల దగ్గర. ప్రపంచానికి అన్యత్వానికి క్రైస్తత్వానికి చాలా తేడా ఉంది. అన్యత్వం ఎవరి కొరకు వాడు చేసేది,
క్రైస్తవత్వం ఏంటంటే దేవుని కొరకు చేసేది, ప్రభు కొరకు చేసేది. కనుక దీన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం ఉందాం. ప్రభా, నేను ఈ పాదాలు పట్టడం అన్యత్వంలో కాదు, మేము దైవత్వంలో ఉండాలి, క్రైస్తత్వంలో ఉండాలి, క్రీస్తు యొక్క దైవిక స్థితిలో మేము ఉండాలి. అలాంటి కృప మా అందరికీ దయచే ప్రభా అని ప్రార్థించబద్దులుగా మనం ఉందాం. ప్రభా, మొట్టమొదటి అంటాడు, నా కొరకు నేను ప్రాణ చేసుకున్నాను, వనాలు కట్టించుకున్నాను, ఇల్లు కట్టించుకున్నాను, అన్ని రకాల వనాలు నాటుకున్నాను, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష వనాలు అని చేసుకున్నాను నా కొరకు. బైబిల్ శృంగార వనం అంటే దైవ దృష్టి, దాంట్లోనే ఉంది పాపం, దాంట్లోనే ఉంది పాపం. మీకు అర్థమైందా? అతడికి రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, అంతఃపురం ఉంది, అన్నీ ఉన్నాయి, కాకుండా అతనికి శృంగారవనం కావాలట. దైవ దృష్టికి వ్యతిరేకమైనటువంటి పాపం చేయడానికి కదా, దైవ దృష్టి వ్యతిరేకమైన సంతోషాలు అక్కడ కలిగి ఉండడానికి, దైవ చిత్తాన్ని అతిక్రమించే విలాస కార్యక్రమాలు అక్కడ కలిగి ఉండడానికి నేను నాకు శృంగార వనాన్ని. కనుక బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. తండ్రి, నన్ను కనికరించు, నన్ను కనికరించు. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు నా కొరకు అన్నది కాకుండా నీ కొరకు నేను ఏం చేయగలను, నీ కొరకు నేను ఏం ప్రాణం పెట్టగలను, నీ కొరకు ఎంతవరకు నేను జీవించగలను, నీ కొరకు నేను నా స్వార్థించగలను, నీ కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించగలను, నీ కొరకు నేను ఎంతమందికి నువ్వు చెప్పగలను, ఇలాగా నేను నీ కొరకును ఆలోచించగల మనస్సు నాకు ఇవ్వండి ప్రభా. ఎందుకంటే దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ మన గురించి ఆలోచించారు. వారిని మన పోలికలు సృష్టిద్దాం, నరుడిని మన పోలికలు సృష్టిద్దాం, నరుడికి మనం పాలన చేద్దాం, పాలన ఆశ్రయం చేద్దాం, పాలన కార్యం చేద్దాం అని నరుడు పాపం తీయడానికి తన సొంత కుమారుని పంపించాడు. ఎవ్రీథింగ్ మన గురించి ఆలోచించాడు. మనకు బైబిల్ గ్రంథంలో ఉంది, మనల్ని శిక్షించడానికి ఇష్టపడలేదు, కుమారుని శిక్షించడానికి ఇష్టపడ్డాడు. ఆయన అంత అద్భుతంగా దేవుడు చేశాడు. బట్ మనం మన కొరకే మనం ఆలోచించండి. మన కొరకే ఎప్పుడు మన కొరకు, మన పనులు మనదే. దేవుని రాజ్యం, సువార్త, వాక్యం, పరిస్థితి, లేక దేవుని కొరకు ఆత్మను సంపాదించాల తపన, ఇవన్నీ దేవుని సంఘంలో ఉండాలి కదా. ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉండాలి కదా. అది ఎవరో కొంతమంది, ఎవరిద్దరే, కొద్ది మంది మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి. ఎందుకు అందరూ దేవుని మేలు అనిపిస్తారు? సంఘంలో కొంతమంది అనిపించట్లేదు. ప్రతి ఒక్కరికి దేవుని మేలు అనిపిస్తారు, ఆశీర్వాదాలు అనిపిస్తారు. ఎంతమంది ప్రభు కొరకు నేను నిలబడతాను, ప్రభు కొరకు నేను వస్తాను, ప్రభు కొరకు నేను చేస్తాను, ప్రభు కొరకు ఈ సువార్త చేస్తాను, ప్రభు కొరకు ఆత్మను సంపాదిస్తాను, ప్రభు కొరకు కొంతమందిని ప్రభు దగ్గర తీసుకొస్తాను, మందిని తీసుకొస్తాను, ఇవి ఆలోచన ఎంతమంది? గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అందరూ వేరొక మందిరంలో మనం వెళ్ళి ఉంటే మన మందిరాన్ని మన దగ్గరికి వచ్చి దేవుని మందిరంలో పనిచేసేది ఎవరు? ఎవరి వీళ్ళు వాళ్ళు చక్క పెట్టుకోరు కదా. దేవుని మందిరం ఉంది కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, లేఖనాల్లో ఉన్న సత్యం అది. దేవుని కొరకు ఏం చేయాలి, ప్రభు కొరకు ఏం చేయాలి? దేవుని స్తోత్రం. ప్రైజ్ గాడ్. దావీదుకి దేవుడిచ్చిన ఆలోచన, ఇంతవరకు నేను అన్ని విధాల భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను కాపాడాడు, అద్భుతం చేశాడు. నేను ప్రభు కొరకు ఏం చేయాలి? నేనైతే దేవదారు కట్టిన దేవదారు మానుతో కట్టిన నగర్లో ఉన్నాను. నా దేవుని మందసం గుడారంలో ఉంది. ఇప్పుడు నా కొరకు కాదు, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి. దావీదు నిర్ణయించుకున్నాడు. అందుకే దేవుని కొరకు నేను ఇంత బంగారాన్ని, ఎంత వెండిని, ఎంత ఇనుముని, ఎంత ఇత్తడిని, ఎంత కంచుని, ఎంత సంబంధమైనటువంటి రాణుల్ని, ఇన్ని రాళ్లను ఇన్ని రకాలుగా కూడబెట్టాలని దినవృత్తాంత గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగు కాక. మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తే లేఖనాలు దినవృత్తాంతాల గ్రంథం చదివితే దాంట్లోని స్పష్టంగా రాబడి, నేను నా దేవుని మందిర కొరకు ఇవన్నీ కూడబెట్టాను అని భక్తుడు దావీదు రాస్తున్నట్టు లేఖనాలు చెప్తున్నాయి. నా సొంత మాట కాదు. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే లేఖనాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని మొదటి దినవృత్తాంతాల గ్రంథం తీయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం దావీదు తన జీవితంలో తాను నేర్చుకున్నటువంటి దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఎంత దైవికమైనటువంటి స్థితిని తన జీవితంలో నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇగో 2వ దినవృత్తాంతం 22వ అధ్యాయం.
14 నుంచి చదవండి. మొదటి దినవృత్తాంతాలు, సరే క్షమించండి, మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 14 నుండి. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి ఆ, యెహోవా మందిరము కొరకు 2,00,000 మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని సూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచితిని. నీవు ఇంకనూ సంపాదించేదుగాక. మరియు పనిచేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ప్రైజ్ గాడ్. ఇది నేను కూడబెట్టాను దేవుని మందిరం కొరకు. ఎందుకంటే నా కొరకు నాకు అన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నేను దేవుని కొరకు ఏం చేయాలి? నాదాన ప్రవక్త, అదే నాదాన ప్రవక్త చెప్పండి. నాదాన ప్రవక్త దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు నాదాన ప్రవక్తను పిలిచి, దావీదుకి మాటను చెప్పు, వెళ్ళు, నేను అన్ని దావీదుకి జయాలు ఇచ్చాను, ఎన్నో అద్భుతాలు చేశాను, ఇప్పుడు నా కొరకు మందిరం కావాలి. ప్రైజ్ గాడ్. బైబిల్ మందిరం అంటే సజీవ మందిరం, దేవుని మందిరం మనమే. నా కొరకు ముందు మనమే మందిరం కట్టబడాలి. ముందు మనమే మందిరం కట్టబడాలి. ఒక్కొక్కరు సజీవ రాళ్ల వల్లే దేవుని మందిరంగా ముందు మనం కట్టబడాలి. మన కొరకు అన్నది కాదు, ఇప్పుడు దేవుని కొరకు. క్రైస్తవ అలా దేవుని కొరకు మందిరంగా నిర్మించమంటే మొదటి మందిర మహిమ కంటే రెండవ మందిర మహిమ దాని ప్రభావం మించిపోతుందట. మొదటి దానికంటే మించిపోతుందట మహిమ. ఎందుకంటే మొదటిది కట్టిందంటే రాళ్లతోనూ మట్టితోనూ లేక వేరే దాని పదార్థాలతో కట్టింది. కానీ రెండో మహిమ సజీవమైంది. సజీవ రాళ్లతో కట్టబడింది అంటే క్రైస్తవ దేవుని బిడ్డలతో కట్టబడింది. దేవుని స్తోత్రం కన్నా కాక. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ళవలే ఉండి మీరు ఆత్మ మందిరం కట్టబడుతున్నారని మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా రాయబడింది. కనుక బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఇప్పుడు ఎంతసేపు మన కొరకు నా కొరకు నా ఆలోచన కాకుండా దేవుని కొరకు నేను చేయాలి. ఇది మనం ఆలోచన, నేను మీరు కూడా ఆలోచించి ప్రార్థన చేయాలి. నా ప్రభు కొరకు నేను చేయాలి. నా ప్రభు కొరకు ఏం చేస్తే నేను నా ప్రభు మహిమ పొందుకుంటాడు, నా ప్రభు రాజ్యం వ్యాప్తి చెందుతుంది, నా ప్రభుకి ఇష్టం అవుతుంది అన్న సంగతిని ఆలోచించాలి. అందరూ బైబిల్ గ్రంథంలో లేఖనం చెప్తుంది, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్తాడు, నేను అందరూ తమ సొంత కార్యం చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడట్లేదు అని రాయబడింది. నా సొంత మాట చెప్పాను కాబట్టి మీ తర్వాత చదవండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది 2వ అధ్యాయంలో, ఆయన అందరూ తమ సొంత కార్యం చూసుకుంటున్నారు. ఎవరు మటు వాళ్ళ కార్యాలు చూసుకుంటున్నారు. మరి నా కొరకు ఎవరు వెళ్తారు? నా కొరకు ఎవరు చూస్తారు? నా కార్యాలను ఎవరు చూస్తారు? మరి నేను ఏర్పరచుకున్న జనం తప్ప ఎవరు చూస్తారు? వాళ్ళు. అందుకే నా ఏర్పరచుకున్న ప్రజలే నన్ను స్తోత్రం చేదురు అని బైబిల్లో రాయబడింది. కనుక నా కొరకు అనే మనసు కాకుండా నా ప్రభు కొరకు ఏం చేయాలి అన్న మనస్తత్వం మనం ఈ యొక్క సొలొమోను దైవ దృష్టికి తన వ్యతిరేకమైన పరిస్థితుల్లో వెళ్ళినట్టు కాకుండా మన జీవితంలో దేవుడు అన్ని ఇచ్చినా అతని జీవితంలో దైవ దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అలా మనం కాకుండా మన జీవితంలో మనం సరిచేయబడి దైవికంగా నా ప్రభు కొరకు నేను చేస్తే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది అనేది దైవ దృష్టి యోగ్యంగా ఆలోచించే విధానం క్రైస్తవ సంఘానికి మనందరికీ ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూద్దాం. ఎందుకంటే ఆయన మన కొరకే వస్తున్నాడు. బైబిల్ మధ్యవర్తిగా వచ్చింది, ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చేది కూడా మన కొరకే. క్రైస్తవులు తన సంఘం కొరకే వస్తున్నాడు ఆయన. మరి మన కొరకు అంత ప్రయాసపడినప్పుడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తంగా అన్ని చేసినాడు, నేను నా ప్రభు కొరకు ఏం చేస్తాను అన్న ఆలోచన రాకపోతే ఇంకా మనం ఎంత అవివేకం ఉండాలి. అలా ఉండద్దు. నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రభు కొరకు, నా యేసయ్య కొరకు, నా గొప్ప దేవుని కొరకు నేనేం చేయాలి? నా పరమతాన్ని గురించి నేనేం చేయాలి? నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య గురించి నేనేం చేయాలి అన్న ఆలోచన విధానం మనకు రావాలి. రెండవ సంగతి చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. మొదటిది శృంగారవనం, రెండవది ఇశ్రాయేలు వంశము సైన్యములకు దేవుడు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడను.
నీతి చూసారా? కావాలని చోటగా రోదనం వినపడింది. చూసారా? అతడు జనులు యూదా మనుషుల్ని ప్రేమించి, ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా ప్రేమించి, యూదా మనుషుల్ని నిలబెట్ట తనకిష్టమైన వరం, దేవునికి ఇష్టమైన మనం యూదా మనుషులు. రెండవ వరం ఇది, దేవునికి ఇష్టమైన వరం. వాళ్ళు ఇష్టలేనటువంటి వారు. అలాంటి ప్రజలు దేవుడు తన మంచి చక్కని తోట నాటించి వాళ్ళకి మంచి ఇచ్చేసి దాని గురించి ఉపమానం చెప్పాడు. నేను అన్ని చేశాను, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాను. అన్ని చేసినా వాళ్ళు దైవ దృష్టికి వ్యతిరేక ఫలాలు, చేదు ఫలాలు ఫలిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సంఘమే తీసుకోండి, దేవుడు మనకు అన్ని ఉపకారాలు చేస్తున్నాడు, నాకు మీకు అన్ని కూడా. మన దగ్గర నుంచి ఎలాంటి ఫలం దేవుడు ఆస్తున్నాడో ఆ ఫలం రావాలి తప్ప వేరొక ఫలం వస్తే దేవునికి ఎంత దుఃఖకరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది. సంఘం అందరూ ఆలోచించండి. నేను ప్రభువుకి ఇష్టమైన వరంగానే ఉండాలి, మంచిది. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తేనే ఇష్టమైన వరంగా ఉంటాం. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తేనే ఇష్టమైన మనం ఉంటాం. ఆయనకి ఇష్టమైన ప్రవర్తన ఉంటేనే దైవికంగా మనం ఉంటాం. లేదా ఆయనకి ఇష్టంగా లేకుండా మనం ప్రజలకు ఇష్టమో, లోకానికి ఇష్టమో, మన బంధువులకి ఇష్టమో, రక్త సంబంధికి ఇష్టమో, మన వారికి ఇష్టమో అన్నట్టు మనం కొట్టకూడదు. నేను మీరు కూడా నేర్చుకుందాం. దేవునికి ఇష్టమైనది ఏంటి? ఆయనకి పరిశుద్ధి అంటే ఇష్టం, శుద్ధుడు ఒకటి ఇష్టం. అందరికి ఎవరు కూడా పరిశుద్ధం ఉంటారు ఇష్టం. ఆయనకి దైవ జ్ఞానం ఇష్టం. ఆయనకి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో భయపడుతున్నమాట. ఆయన దైవ గురించి జ్ఞానం అంటే అతనికి ఇష్టం. అతనికి క్రైస్తవుడు దేవుని పాదాల దగ్గర బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం చెప్పు. ఆయనకి లేఖన ప్రకారము ఎవరు ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనం ప్రకారం కూడా దేవుడు తనకిష్టమైన రీతిలోనే ఉండాలి. ఆయనకిష్టమైనటువంటి మనుషులు, ఆయనకిష్టమైనటువంటి జీవితం, ఆయనకిష్టమైనటువంటి పరిస్థితులు ఉండాలంటాడు. ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. మనకి ఏది ఇష్టమో ఆయన చేస్తున్నాడు, మనకి ఏది ఇష్టమో అనుగ్రహిస్తున్నాడు. మనం ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉండాలి కదా. క్రైస్తవుడు బైబిల్ గ్రంథంలో ఉంది. శిష్యులతో నిన్నే చెప్పాను, మీకు గుర్తుందో లేదో, దేవుని రాజ్యం మనం చిన్న మంద భయపడదు, దేవుని రాజ్యం అనుగ్రహించడానికి మీకు తండ్రికి ఇష్టమైందని. మీకు రాజ్యం అనుగ్రహించడం నిన్న మెసేజ్లో చెప్పాను. మనకు రాజ్యం, ఆయనకి ఇష్టం అంట తండ్రికి, మనకు రాజ్యం అనుగ్రహించడం. చిన్న మంద భయపడకూడదు, మాకు లేఖనాల్లో స్పష్టం ఉంది. మనకు అన్ని ఇష్టంగా చేస్తున్నాడు ఆయన దేవుడు. మనం ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయనకి ఏది ఇష్టమో మనం గమనించి దేవుని వాక్యానుసారంగా దాన్ని మనం చేయడం మనకి. చూడండి, ఈ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ప్రపంచంలో రకరకాల ఫంక్షన్స్, అకేషన్స్, రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ అందరూ వాళ్ళ స్తోమత తగినట్టు బహుమానాలు పట్టుకొచ్చి అందరూ చేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర డబ్బు ఉందని ఒక బంగారం, ఒక సాంబ్రాణి, ఒక బోళం తీసుకురాలేదు. ఆయన ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో దానికి తగినట్టు జ్ఞానయుక్తంగా బహుమానం పట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్ని పరిశీలించండి, దేవుని వాక్యం ఉంది. మీకు అందా, షాజహాన్ తన భార్యని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు కనుక ఆ ఇష్టానికి తగినట్టుగా తాజ్మహల్ కట్టించాడు. ఒక సమాధి తాజ్మహల్, కానీ ఒక అందమైన చక్రం అయిపోయినది. సృష్టిలో 7 తలక వింతల్లో అది కూడా ఒక వింత అయిపోయింది. ఒక సమాధిని తన భార్య తను ఇష్టపడ్డాడు, ఆ తన భార్యకి తను ఏదైనా చేయాలనుకున్నాడు. అది ఒక ప్రపంచంలో అలాంటివి ఉండకూడదు, అది ఒకటే ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉంది. అందుకొరకు కొన్ని వేల మంది పనివారిని, చక్కటి పనివారిని వాళ్ళని వేళ్ళు పెట్టి అది ప్రపంచంలోనే ఒక సుందరమైన కట్టంగా తీర్చిదిద్దాడు. ఎంత ప్లాన్ చేశాడో, ఎంత జ్ఞానం దానికి ఆ ఇంజనీర్లు పెట్టాడో, మరి ఎవరిని పెట్టాడో మనకి నా దగ్గర లెక్కలేదు. కానీ మరి చాలా మంది తెలుస్తుంది అది, కొంతమందికి చరిత్ర చదివి వాళ్ళకి. కనుక దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథం చెప్తుంది లేఖనాల్లో, ఎప్పుడు మనకిష్టమైన ఆలోచన కాదు, అక్కడ ఆయనకి ఇష్టమైంది ఏదో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం క్రిస్మస్ అనగానే మనం సంబరాలు, పరిస్థితి చేయడం, బట్టలు కొనుక్కోవడం ఈ సహజంగా జరుపు. కానీ ఆయనకి ఇష్టమైంది ఏంటి?
మన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన పుట్టాడు. ప్రపంచంలో రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. మన పాపాల నుంచి మనం విడిపించడానికి పుట్టాడు. ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మనం మార్చుకోవాలని పుట్టాడు. ఆయనకి వ్యతిరేకత నుంచి మనం విడిపించాలని పుట్టాడు. బట్ ఆయనకి ఇష్టమైనది ఏంటో గమనించి ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించడమే నిజమైన జీవితం. మనం దేవుడికి ఇచ్చిన బొమ్మ. దేవునికి ఏమివ్వగలం? లోకము దాని సంపూర్ణత నావే అన్నాడు. ఆయనకి ఏమివ్వగలం? ఏమి చేసినా మనం రుణం తెచ్చడం మనం ప్రభుకి. ఆయనకి ఇష్టమైనది ఏంటి? ఆయనకి ఇష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉండు. ఆయనకి ఇష్టమైన ఆలోచన కలిగి ఉండు. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండు. దేవునికి స్తోత్రమైన కాక. బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎందుకు అని ఇష్టపడతాట. కృప కొరకు కనిపెట్టుకోవాలని ఇష్టపడతాట. భయభక్తుల వారు ఎందుకు ఇష్టపడతాట. ఆయనకి ఏది ఇష్టమో గమనించు. అది నిజంగా దేవుడికి ఇచ్చిన మన బొమ్మ. దేవుడికి ఇచ్చిన నిజమైన కానుకది. దేవునికి స్తోత్రం కనుక. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది ప్రపంచంలో కూడా జరుగుతున్న పరిస్థితి. ఉదాహరణకి నేను ఎర్ర చొక్క తొడగను, పసుపు చొక్క తొడగను. కొన్ని దాని ఇష్టం ఉండదు. ఉదాహరణ చెప్తున్నాను, వేరే అర్థం చేసుకుంటాను. నాకెవరో పుట్టిననాడు పసుపు చొక్కా ఇచ్చాడు, నేను తొడగలవద్దు. వాళ్ళని సంతోషపడ్డానికి ఇంట్లో కాసేపు, బయట కాదు, ఇంట్లో కాసేపు దొరుకుని పెట్టేసి ఇంకెవరికి ఇచ్చడం, లేకపోతే అది పెట్టాక పక్కన పెట్టించడం. ఎంత ఇష్టం వాళ్ళే. ఆ కలరే నాకు ఇష్టం. అలాగే దేవుని వాక్యానుసారంగా దేవుడికి ఏది ఇష్టమో అది మనం చేయగలిగితే అది ఆయనకి సంతోషం. ఈయన బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయనకి ఇష్టమైన వనాన్ని సృష్టించుకున్నాడు ఆయన సొలొమోను. తీరా చూస్తే భయంకరమైనటువంటి పాపంతో మిగిలిపోయాడు అక్కడికి. అతని కోరిక ఎన్నో చేసుకున్నాడు. రెండో దగ్గరికి వచ్చేసరికి యూదా తనకిష్టమైన వనం అది, తనకిష్టమైన ప్రజలుగా ఉండాలని కోరుకున్నాడు. అలాంటి వనంగా ఉండాలని కోరుకున్నాడు. ఆ దైవిక మరణంలో తను ఆనందించాలని కోరుకున్నాడు. తీరా చూస్తే వారు కారు ద్రాక్షలు కాశారు. వాళ్ళకి అన్ని చేస్తే వాళ్ళకి ఉపాయం చెప్పాడు. వారికి అన్ని చేస్తే వాళ్ళు దైవ దృష్టికి వ్యతిరేక. నీతి కావాలని చూశాడు, నీతి అక్కడ దొరకలేదు. న్యాయం కావాలని చూశాడు, న్యాయం వారి దగ్గర కనిపించట్లేదు. మన దగ్గర కూడా దేవుడు మన నీతి న్యాయాలు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం ఉందా? జెరుబ్బాబెలు ఏం పట్టుకున్నాడు? నూలుగుండును పట్టుకుంటా అని చూశాట. గుండె నూలు పట్టుకోండి అని చూశాట. జెరుబ్బాబెలు చేతిలో నీతి న్యాయాల జీవితంలో ఉన్నాయని చూస్తున్నాడు. ఏ క్రైస్తవ జీవితంలో, ఏ సేవకుని జీవితంలో, ఏ దేవుని బిడ్డ జీవితంలో నీతి న్యాయాలు ఉంటాయో చూస్తున్నాడు. ఏ హృదయంలో ఎవరితో ఎలాంటి స్థితిలో చూస్తున్నాడు. ఎవరి గురించి ఆయన ఎంత తపన ప్రభు గురించి ఉందో, ఎంత దేవుని రాజ్యం గురించి తపన ఉందో, ఎంత దేవుని రాజ్యం వ్యాప్తి గురించి తపన ఉందో, సువార్త గురించి ఎంత తపన ఉందో, దేవుని రాజ్యం గురించి అందరి గురించి మనం చూస్తున్నాడు దేవుడు. మనకు అనుకూలమైనవి, మనకిష్టమైనవి, మనకు వీలైనవి మనకు చేసుకుంటూ మనం వెళ్ళిపోతుంటాం. మనం దేవునికి ఇష్టమేంటో గమనించాలి కదా. బైబిల్ గ్రంథం చెప్తుంది, యూదులు సొంత ప్రజలు, ఇశ్రాయేలు వారే దేవునికి ప్రతికూలంగా ప్రవర్తించి వారి దగ్గర న్యాయం కనిపించట్లేదు, వారి దగ్గర నీతి కనిపించట్లేదు. దేవుడు చాలా బాధపడ్డాడు. వారిని శిక్షించడం కూడా జరిగింది. కనుక ఈరోజు మనకు అనుకూలంగా జీవించే జీవితం కాదు, కానీ దేవునికి అనుకూలంగా హిజ్కియా మాదిరిగా. హిజ్కియా ఏం చెప్పాడు? నీకు అనుకూలంగా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్టు జరిగించుతున్నావు, నన్ను కృపతో జ్ఞాపం చేసుకోతండి అంటాడు. నిజంగా అతను అలాగే చేశాడు. ప్రభు జ్ఞాపం చేసుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్యాన్ని అతని పెంచినట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. ఈరోజు మన జీవితం కూడా తండ్రి, ఏదో నాకు ఇష్టమైన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు ఇష్టం వచ్చాడు వస్తాను, నాకు ఇష్టం రాను, నాకు వీలైతే వస్తాను, వీలైతే వీరికవుతా రాను, నాకు సమయం కుదురుతూ వస్తాను, సమయం కుదిరిపోతా రాను, నెలలు ఎక్కడ, నెలలు అక్కడ, నెలలు అక్కడ. ఒక సరైన నిర్ధారణ, సరైన పరిస్థితి, సరైన సిస్టమేటిక్ యొక్క దైవ దృష్టి యోగ్యమైనటువంటి స్థిరమైన జీవితం బైబిల్ చెప్తుంది. ఆయనకి ఇష్టమైన వనంగానే మనం వేస్తున్నాడు. సొలొమోను స్వార్థపరుడుగా ప్రవర్తించి నా కొరకు అన్ని నేను చేసుకున్నాడు. వేస్తున్నాడు. స్వార్థంగా
దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా వ్యభిచారం చేసి స్వార్థంగా ప్రవర్తించాడు. తన ఇష్టాన్ని చూసుకున్నాడు, తన కోరికలు నెరవేర్చుకొని చూసుకున్నాడు. బట్ దేవుని ఇష్టం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, ఎంత దుఃఖపడతాడో పాపంలో అని ఆలోచించలేదు. ఎక్కడ కూడా యూదులు, ఇశ్రాయేల్ కూడా దైవ దృష్టి యోగ్యమైన వనంగా ఉండాలని కోరుకుంటే వాళ్ళ కోరుకోలేదు. దైవ చిత్తానికి వ్యతిరేకంగా దేవుని మన దగ్గర న్యాయం కనిపించాలి, మన దగ్గర నీతి కనిపించాలి. మనం అలాంటి ఎందుకు జాతి అయినటువంటి శ్రేష్టమైనటువంటి జాతి కలిగిన విత్తనంగానే నాటాను, మీరు ఎందుకు ఇలా ఫలించారని అడుగుతాడు. ఇర్మియా గ్రంథం రాయబడింది 2వ అధ్యాయం. శ్రేష్టమైనటువంటి జాతి విత్తనంగా మిమ్మల్ని నాటాను, మీరు ఎందుకు ఇలా ఫలించారు? మీ దగ్గర నుంచి సరైన ఫలం రావాలి. మారు మనసు ఫలము, నీతి ఫలము, పరిశుద్ధాత్మ ఫలం, పరిశుద్ధ ఫలము, జీవఫలము, దైవిక ఫలాలు మీ దగ్గర నుంచి రావాలి. అలాంటిది మీ దగ్గర నుంచి అలాంటి ఫలాలు రాకుండా మీ దగ్గర నుంచి వేరొక ఫలాలు వస్తే దేవుడు ఎంత దుఃఖపడతాడు, ఎంత బాధపడతాడు సంగతిని ప్రపంచంలో కానీ ప్రతి దేవుని బిడ్డ అర్థం చేసుకొని తీరాలి. మన ఇష్టం, మన ఆలోచనలు, మన ఉద్దేశాలతోనే మనం గడిపి దేవునికి మనం ఏదో గొప్ప చేసాం అనుకుంటున్నాం. కాదు, ఆయన ఇష్టమండి. నాకు మీకు కూడా ఇది పరిశుద్ధాత్ముడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైంది మనం చేయాలని ప్రభువుకి ఆత్మ కోరుతున్నాడు. ఆయనకి ఇష్టమైన వనంగా మనం ఉంటాం. 3వది దేవుని వాక్యంలో పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తరవాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు ఏం చేయము. నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళం వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానమునకు ఏం చేయను గాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. ఉద్యానవనం అనగా మామూలు వనాలు కాదు, శృంగార వనం కాదు, అది మామూలు అనుకోవడం వనం కాదు. ఇది ఉద్యానవనంలో అన్ని రకాలు మాతో ఉంటాయి. కాయలు, పళ్ళు, అన్ని రకాల పరిమళత్వ వాసనలు అన్నీ ఉంటాయి. అంటే అడవిలోకి వెళ్తే అరణ్యంలో భయం వేస్తుంది. అరణ్యంలో మనం వెళ్ళాం అనుకుని భయం వేస్తుంది. మన ఉద్యానవనంలో ఒక దైవికమైన ఆహ్లాదత్వం మనం చూడగలం. ఆహ్లాదం అంటే ఒక మంచి గాలి, మంచి వాతావరణం, ఏంటో ఒక మంచి అక్కడ ఉన్న క్లైమేట్ లేక పరిస్థితిని, అక్కడ ఆ వాతావరణ పరిస్థితులు ఎంతో మనకి ఆహ్లాదం కలిగించినట్టు ఉంటాయి. బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు సంఘము బైబిల్ గ్రంథం చెప్తుంది ఒక ఉద్యానవనంగా, అంటే సకల జాతుల పక్షులను రాయబడింది బైబిల్ గ్రంథం. అది యెహెజ్కేలు గ్రంథం రాస్తాడు 17వ అధ్యాయం. సకల జాతుల పక్షులు ఆయన గూడు కట్టుకుంటాయి. అది యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం చదివితే 22 నుంచి దాంట్లో రాయబడింది. 22 నుంచి 24 మధ్యలో సకల జాతుల పక్షులు ఆ యొక్క దేవదారు చెట్టు కింద గూళ్ళు కట్టుకుంటాయట, చెట్టు మీద. అదే జీసస్ బైబిల్ గ్రంథంలో ఉంది. సకల జాతి చేపలు కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. సకల జాతి చేపలు 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో ఉంటది. సకల జాతి తండ్రి పాదాల దగ్గర నేర్చుకుంది. తండ్రి నాకైనా మీకైనా ప్రభువుకి ఆత్మ కోరుతున్నాడు. సకల జాతి పక్షులు, సకల జాతి చేపలు, సకల జాతుల మనుషులు ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచం ఈ వ్యక్తి, ఆ వ్యక్తి, ఈ కులం, ఆ కులం, ఈ మతం, ఆ మతం, ఈ దేశం, ఆ దేశం లేదు. ప్రపంచంలో ఉన్న 758 కోట్ల జనాభాలో సకలమైన వ్యక్తులు కూడా ఆయన దగ్గర, అది ఉద్యానవనం. సకల పరిమళత్వం దాంట్లోనే ఉంటుంది. సకల పరిమళత్వం కూడా దానిలో ఉంటుంది. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. జీవపు వాసన దానిలో ఉంటుంది. ప్రేమ అనే పరిమళత్వం దానిలో ఉంటుంది. అభిషేకం అనే పరిమళత్వం దానిలో ఉంటుంది. ఆశీర్వాదం అనే పరిమళత్వం దానిలో ఉంటుంది. ఐక్యత అనే పరిమళత్వం కూడా దానిలో ఉంటుంది. జాగ్రత్త మీరు గమనించాలి. ఉద్యానంలో అన్ని రకాల చెట్లు ఉంటాయి, అన్ని రకాల పువ్వులు ఉంటాయి, అన్ని రకాల కాయలు ఉంటాయి. కానీ ఒక చెట్టు పక్కన మరో చెట్టు దానికి ఇష్టం ఉండదని ఉండదు. అయినా తప్పకుండా యజమానుడు వేశాడు ఆ చెట్టు పక్కన. జాంకాయ పక్కన అరటికాయ చెట్టు, నాకు ఇష్టం ఉండదు అరటికాయ చెట్ల పక్కన ఉండవు అంటే అవదు. ఆయన వేశాడు. సకల జాతుల చెట్లు కూడా దాంట్లో ఉంటాయి. అది ఉద్యానం. ఎవరు వచ్చినా అక్కడ సేద తీరచ్చు.
అది ఉద్యానవనం. అక్కడ ఎవరైనా సరే ఆహ్లాదాన్ని పొందుకుంటారు. అది ఉద్యానం. అక్కడ మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆ క్లైమేట్ వల్ల. అది ఉద్యానం. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తునందు సృష్టి మొత్తం మీద నువ్వు ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఎవరు యేసు దగ్గరికి వచ్చినా వారు పొందుకునేది మొట్టమొదటి రక్షణ, రెండవది మారు మనసు, వారికి ఆశీర్వాదం, గొప్ప విడుదల, గొప్ప దైవికమైన కార్యం, పరిశుద్ధాత్మ కార్యాలు, స్వస్థతలు, క్షేమాలు, ఆరోగ్యం, ఆశీర్వాదం, శాంతి, సమాధానం, సమృద్ధి, సకలమైన దీవెనలు కూడా యేసుక్రీస్తునందు గుప్తంలో ఉన్నాయి. అది ఉద్యానం. దైవ సంఘం అంటే ఉద్యానవనం. మనం ఉద్యానవనానికి కట్టబడాలి. సకల పరిమళతో నా దగ్గర మీ దగ్గర ఉండాలి. దైవ దృష్టి యోగ్యమైన పరిమళతో నా దగ్గర మీ దగ్గర ఉండాలి. దైవ దృష్టి యోగ్యమైనటువంటి శక్తి నా దగ్గర ఉండాలి. దైవ దృష్టి యోగ్యమైన సౌందర్యం మన దగ్గర ఉండాలి. ఉద్యానవనం సౌందర్యం ఉంటుంది. ఎన్నో రకాల అనేకమైన చక్కని మంచి ఫలవృక్షములు, మనక ఈ పువ్వులతో నిన్న వృక్షాలు ఉండే ఎంత అందంగా కనిపిస్తాయి. ఉద్యానవనం ఎప్పుడు కూడా మామూలుగా ఉండదు, చాలా అందం కనిపిస్తాయి. ఆ దైవిక సౌందర్యం క్రైస్తవ సంఘంలో కనిపించాలి. దేవుని బిడ్డల్లో, దైవ సేవకుల్లో ఆ దైవ సౌందర్యం కనిపించాలి. బైబిల్ చెప్తుంది సకల పరిమళత్వం, సకల సౌందర్యం, సకలమైన దైవికమైనటువంటి స్థితి ఆ ఉద్యానవనంలో కనిపించాలి. బైబిల్ అందరూ ఉంది, లేఖనంలో స్పష్టంగా రాశాడు. నేను మళ్ళీ చదవండి 4:16, పరమగీతంలో 4:16. ఉత్తరవాయు ఏతించుము, దక్షిణవాయు వేం చేయుము, ఉద్యానవనం మీద విస్తరుడి, దాని వ్యాపింప చేయుడి, ప్రియుడు తన ఉద్యానంలో ఏం చేయను గాక. తన ఉద్యానవనం, అది తన ఉద్యానవనం ఏం చేయను గాక. తన ఉద్యానం అంటే తన సంఘం, తనకి ఇష్టమైన ఫలం అతడు భుజించును గాక. అలాంటి ప్రపంచం మొత్తం మీద ఉన్న అందరూ క్రైస్తవులు, ఎంతమంది యేసు రక్తులు, అది డినామినేషన్ అండి, ప్రైవేట్ మామూలుగా ఒక ఫెలోషిప్, ఎవరు ఉండే ప్రపంచం మొత్తం మీద ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన ఆత్మను బట్టి, ఆయన సంకల్పం బట్టి జీవించే వాళ్ళు ఒక దైవిక ఉద్యానవనంగా కట్టబడతారు. దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ యూనివర్స్. అది సార్వత్రిక పెండ్లి కుమార్తె సంఘం. అదే ఉద్యానం. ఆ ఉద్యానవనంలో పాలుభాగం రావడం ధన్యత మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈరోజు నాకు మీకు కూడా ప్రభువు ఆత్మ అంటాడు, నువ్వు ప్రపంచంలో ఏదో గొప్ప సంఘానికి అధ్యక్షుడు కావచ్చు, ప్రపంచంలో గొప్ప సంఘానికి నువ్వు సెక్రటరీ, ప్రెసిడెంట్, డబ్బును, వస్తువు, మంచి నీకు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. బట్ దేవుని సార్వత్రిక సంఘంలో పాలుభాగస్తులు కాకపోతే ప్రయోజనం. సార్వత్రిక సంఘ పాలుభాగస్తులు కావాలి. అది ఇంపార్టెంట్. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాకు మీ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని అలాంటి దైవ సార్వత్రిక సంఘంలో పాలుభాగస్వయ ధన్యతను పొందుకోవాలి. అదే ఉద్యానవనంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ప్రభా, ఆ ఉద్యోగంలో అన్ని పరిమళాలు ఉంటాయి, ప్రజలందరూ ఉంటారు అక్కడ. అనేక జనాలు, అనేక దేశాలు, రాష్ట్రాలు, పల్లెలు, పట్టణాల నుంచి, అనేక జాతుల నుంచి వచ్చిన వాళ్ళు అని ఉంటారు. తప్ప ఎవరు వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, ప్రభు చిత్తానుసారంగా వారి జీవితాలు కట్టబడి ఉంటాయో వాళ్ళందరినీ సార్వత్రికంగా దేవుడు ఆశ్రయిస్తాడు. అలాంటి పాలుభాగమైన జీవితం, అలాంటి ధన్యమైనటువంటి జీవితం కావాలి మనకి. కనుక ఉత్తర వాయువు వేంచండి, దక్షిణ వాయువు నా ఉద్యానం అనిపిస్తాడు. ఏంటో ఆ ఉద్యానం పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం, ఆశీర్వాదం. దాంట్లో మామూలు గాలి ఉండదు. ఉద్యానం అనేసరికి ఒక మంచి ఆరోగ్యవంతమైన గాలి వస్తాడు. ఇవన్నీ కూడా దైవాక్య సంబంధం. కొన్నిసార్లు నేను చెప్పాను ఈ విషయాలు, కొన్ని సందర్భాలు మీకు చెప్పాను విషయాలు. మళ్ళీ ఒకసారి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. కనుక తండ్రి, నేను నా కొరకు అని ఈరోజు కాదించి ఒక వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి నా కొరకు అని గీత గీసుకోకుండా, నా కొరకు అని కాకుండా నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ చిత్తము నెరవేర్చే కొరకు, నీ ఉద్దేశం నెరవేర్చే కొరకు నేను ఏ పాటి వాడిని ఎలా ఉండాలో అది నాకు నేర్పించు. నీకు ఇష్టమైనటువంటి వనంగా నేను ఉండాలి. నీకు మనం చూసాడు దేవుడు న్యాయం కనిపించాలని కోరుకున్నాడు. వాళ్ళ దగ్గర న్యాయం, అప్పుడు న్యాయం కనిపిస్తే వాళ్ళు ఇష్టంగా ఉంది. నీతి కనిపించాలని కోరాడు, నీతి వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు పోగొట్టుకున్నారు. వద్దు అలాగా. ఎవరు నీ కలిగిన నీతిని, నీ కలిగిన న్యాయాన్ని, నీ కలిగిన దైవత్వాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలోకి, అందుకే వాక్యాన్ని విరుద్ధమైనటువంటి పరిస్థితులకి
మనం వాటికి వీటికి మనం వెళ్ళకూడదు. చాలా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. నేర్చుకోండి. తండ్రి పాదాల దగ్గర తండ్రి కనికరించున్నాను. ఇంకో మాట చెప్పిన, మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ నుంచి మనం వస్తే హాస్పిటల్లో ఉన్న మొత్తం డిఫరెంట్ స్మెల్ అక్కడ డెటాల్ అని, అయితే క్లీనింగ్ తరగా స్పిరిట్ వాసన లేక ఏదోటి అక్కడ ఉంటుంది. అక్కడ వచ్చిన తర్వాత మనం మన ఇంటికి వచ్చి మన బట్టలు మనం చూసుకుంటే అవే వాసన పడుతుంటాయి. ఆలోచించండి. ఒక సినిమాకి వెళ్తే సినిమాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి విపరీతమైన చెమట వాసనతో వస్తాడు. ఏసీకి వెళ్ళినా సరే సిగరెట్ వాసన, చెమట వాసన. కానీ సార్వత్రిక సంఘమైనటువంటి ఉద్యానవనంలో సకల పరిమళతో ఉంటుంది కనుక దేవుని సంఘం కూర్చోడం, పరిశుద్ధాత్మ జీవపు వాసన, వాక్యపు జీవపు వాసన, ప్రేమ అనే జీవపు వాసన, దైవత్వం కలిగిన జీవపు వాసన క్రైస్తవ సంఘంలో ఉట్టిపడాలి. అది ఉద్యానం. దేవునికి స్తోత్రం. ప్రభు పాదాల దగ్గర ప్రార్థించు. ఎంత ఖరీదైన సెంట్ కొనుక్కున్నా అది క్షణమే, కొద్ది రోజులే. కానీ దేవుడిచ్చే పరిమళత్వం నిత్యమైనది. తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నా. ప్రభా, నన్ను ఒక దైవిక ఉద్యానంగా, క్రీస్తు సార్వత్రికంగా పాలి భాగస్తున్న ఉద్యానంగా నన్ను దీవించిన, అందులో నాకు పాలి భాగం దయచేయమని ప్రార్థన చేద్దాం. అలాంటి ఆశీర్వాదానికి మనం ఎదుగుదాం. కనుక నా కొరకు అనే స్వార్థం మనకొద్దు. దేవుని చిత్తాన్ని అతిక్రమించి మనం వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితి మనకొద్దు. వాళ్ళు నీతి న్యాయాలు లేని పరిస్థితి మనకొద్దు. దేవునికి ఇష్టమైన మనం ఉందాం. మూడవది, ప్రభు యొక్క ఉద్యానవనంగా ఫలభరితంగా కట్టబడతాం. అలా జీవితం నేర్చుకుందాం. అలా మనం ఫలభరితమైనటువంటి క్రైస్తవురాలుగా ఉందాం. మన జీవితాలు దీవించబడతాయి. ప్రభు నమ్మదగిన వాడు, ప్రేమమయుడు, ఎవరిని తోసివేయడు. నా ఎద్దుకు వచ్చి వాడిని ఎంత మాత్రమూ తోసివేయదు అని రాయబడింది. మనమే నేర్చుకుందాం. మనమే ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభా, ఏదో నాకు ఇష్టమైన జీవితం, నాకు ఇష్టమైనది అనుకోకుండా, ప్రభా నీకు ఇష్టమైనది ఏంటో, నీకు ఇష్టమైన ఎలా ఉంటే నువ్వు ఇష్టపడతావో నేను అలా జీవించినట్టు నా జీవితాన్ని ఇప్పుడే తీర్చిద్దండి. నన్ను కనికరించుతండి. ఇప్పుడే నా జీవితానికి నీకు ఇష్టమైనదిగా ఉండేలా నా హృదయాన్ని, మనస్సుని మార్చండి. అందరూ ప్రార్థనలో ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తండ్రి నిజమే నా జీవితం